విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మోడల్ పేపర్ 15. ఒకటి, పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్. 2, మండల పరిషత్లను ఏర్పాటు చేసిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 3, స్థానిక ప్రభుత్వాల పితామహుడు లార్డ్ రిప్పన్. 4, ఆర్థ్రోపోడ జీవుల శ్వాసక్రియ వాయునాళములు పుస్తకాకార ఊపిరితిత్తులు ముప్పుల ద్వారా జరుగును. 5, రెడ్ కాటన్ బగ్ శాస్త్రీయ నామం నెఫోటెటిక్స్ ఎడిసన్స్. 6, సాధారణంగా కార్బోఫ్యూరన్ కీటకనాశిని గుళికల రూపంలో ఉంటుంది. 7, నులిపురుగులను చంపే రసాయనాలను నెమాటిసైడ్స్ అంటారు. 8, ఈగలో స్పంజిక చూసకర ముఖభాగాలు ఉంటాయి. 9, మగదోమ నోటి భాగాల్లో అణువులు లోపించడం వలన రక్తాన్ని పీల్చుకోలేవు. 10, కోలియోప్టెరా క్రమంలో 11 ఖండితాలు గల స్పర్శకాలు ఉంటాయి. 11, ఏ సంస్థ అయినా లేదా పరిశ్రమ అయినా తమ ఉత్పత్తి పరిమాణమును పెంచుకోవడంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడాన్ని స్థాయి ఆదాలు అంటారు. 12, స్థిరకారకాలైన ఖర్చును స్థిర వ్యయం అంటారు. 13, ఆస్తులను చాలా తక్కువ కాలంలో అంటే 1 సంవత్సరం లోపు డబ్బుగా మార్చగల ఆస్తులను కరెంట్ అసెట్స్ అంటారు. 14, అపురూప వస్తువులకు మార్కెట్ ధర ఉండదు. 15, సమస్యలను ఎంపిక చేయుటకు వాడబడే ప్రమాణ పద్ధతులను రెండింటినీ కలిపి మూల్యాంకనం చేయడాన్ని ఫెయిర్ వేజ్ ర్యాంకింగ్ అని అంటారు. 16, కరెంట్ లయబిలిటీస్కు ఉదాహరణ పంట రుణాలు. 17, లాంగ్ డే మొక్కకు ఉదాహరణ గోధుమ. 18, పొలాసప్రభ అను రకం వరి పంటకు చెందినది. 19, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, మహబూబ్ నగర్ జిల్లాలను మెట్ట జిల్లాలుగా పరిగణిస్తారు. 20, బహువార్షిక పశుగ్రాస పంటకు ఉదాహరణ నేపియర్ గడ్డి. 21, ఏపీబిఎన్1 ఒక బహువార్షిక ధాన్యపు జాతి పచ్చి మేత. 22, డ్రిప్ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం 90 నుంచి 95% ఉంటుంది. 23, రబీలో వేరుశెనగకు 1 చదరపు మీటరుకు 44 కుదుళ్ళు ఉండాలి. 24, మాంసకృత్తులు కంద్యాపరాల పంటలో ఎక్కువగా ఉంటాయి. 25, పశుగ్రాసాలలో రాణిగా ల్యూసర్న్ గడ్డిజాతి మొక్కను అంటారు. 26, కేంద్రీయ పొగాకు పరీక్షా కేంద్రం రాజమండ్రిలో ఉంది. 27, వేరుశెనగలో తేమ శాతం ఎక్కువగా ఉంటే తయారయ్యే విష పదార్థం అఫ్లోటాక్సిన్. 28, సాధారణంగా చాలా పంటల విత్తనాలు 3 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో విత్తుతారు. 29, కోత అనంతరం నష్టాలు ఎక్కువగా ఉండే పంటలు పండ్లు కూరగాయల పంటలలో. 30, కుండ పద్ధతిలో నీరు పెట్టే విధానాన్ని పండ్ల మొక్కల పైర్లకు వాడవచ్చు. 31, బ్రౌన్ కార్బన్ అనగా ఒక ఆర్గానిక్ ఏరోసాల్. 32, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్ పెథాలజీ బట్లర్. 33, వరిలో వైరస్ టుంగ్రోత్ తెగులు వ్యాప్తి చేసే కీటకం పచ్చదీప పురుగులు. 34, వన్యజాతి మొక్కలను మానవ నిర్వహణలోకి తీసుకురావడాన్ని దేశవాళీకరణ అంటారు. 35, సైలేజ్ తయారీకి అనువైన పంట మొక్కజొన్న. 36, టుంగ్రో వైరస్ తెగులు నిర్ధారణ కోసం అయోడిన్ పరీక్ష చేస్తారు. 37, కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క కాలపరిమితి 3 సంవత్సరాలు. 38, దీర్ఘకాలిక రుణాలు కాలపరిమితి 5 నుంచి 20 సంవత్సరాలు. 39, వాణిజ్యపరమైన రొట్టె గోధుమ షట్ స్థితికానికి ఉదాహరణ. 40, ప్రజనన కారుణ విత్తనాలు 100% జన్యుస్వచ్ఛత కలిగిన విత్తనాలు. 41, భూమధ్యరేఖ ప్రాంతంలో తక్కువ పీడనం ఏర్పడే ప్రాంతాలను డోల్డ్రమ్స్ అంటారు. 42, దీర్ఘదిన మొక్కలను హస్వదిన పరిస్థితులకు గురి చేస్తే మొక్కలు రోజెట్టి ఆకారం సంతరించుకుంటాయి. 43, స్థిరాష్టక లాప్స్ రేటు వలన ప్రతి కిలోమీటర్కు 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గును. 44, కొల్లాయిడ్ ద్రావణంలో కాంతి అన్ని దిక్కులకు పరావర్తనం చెందడాన్ని టిండాల్ ప్రభావం అంటారు. 45, భూమిపైన 80 నుంచి 140 కిలోమీటర్ల మధ్య ఉన్న ఆవరణాన్ని థర్మో ఆవరణం అంటారు. 46, నేల అంతర్గత భాగాలలో అధిక శాతం ఖనిజ పదార్థం ఆక్రమిస్తుంది. 47, సెంట్రల్ ఎరిడ్ జోన్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ బికనీర్లో ఉంది. 48, ఆల్పాడ్ నూర్పిడి యంత్రం గుజరాత్ రాష్ట్రంలో రూపొందించారు. 49, ట్రాక్టర్ ఇంజిన్ వల్ల లభ్యమగు యంత్రశక్తి ద్వారా స్ప్రేయర్లు నీటి పంపు పనిచేయుటకు ఉపయోగపడే భాగం పీటీఓ సాఫ్ట్.
50 చంపావతి అను రకం రాగి పంటకు సంబంధించినది. 51 వేరుశనగ కాయలు ఒలిచే యంత్రంలోని అర్ధవృత్తాకారపు పల్లెపు చట్రంను గ్రేట్ అని అంటారు. 52 మల్లికార్జున అను రకం సజ్జ పంటకు సంబంధించినది. 53 పొద్దుతిరుగుడు పువ్వులో బయటి వైపు ఎక్కువ గింజలు ఏర్పడి మధ్య భాగంలో గింజలు ఏర్పడకపోవడాన్ని సెంట్రల్ స్టెరిలిటీ అంటారు. 54 మొత్తం ఆహార పంట విస్తీర్ణంలో పప్పుధాన్యాలు 19% ఆక్రమించాయి. 55 కందిని ఎక్కువగా మిశ్రమ పంట పద్ధతిలో సాగు చేస్తారు. 56 పొద్దుతిరుగుడులో లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ప్రాముఖ్యత సంతరించుకున్నది. 57 మోల్డ్ బోర్డు నాగలి యందు ముందు భాగమున జాయింటర్ బిగించబడి ఉండును. 58 రసాయనిక ద్రావణంను స్ప్రేయర్ లోపల స్ప్రేయింగ్ చేయనప్పుడు కలియబెట్టుటకు ఉపయోగపడేది ఎజిటేటర్. 59 టెట్రాజోలియం పరీక్షలో జీవించి ఉన్న జీవకణాలు ఎరుపు రంగులో కనిపిస్తాయి. 60 మామిడిలో మిథైల్ యూజినాల్ ఎర్రగా మాలాథియంతో కలిపి ఉపయోగించి నివారించదగిన పురుగు టెంకు పురుగు. 61 గది వాతావరణంలో ఆవిరిగా మారి కీటకాలను నాశనం చేసే రసాయనాలను ఫ్యూమిగెంట్లు అంటారు. 62 జిఓటి టెస్ట్ పరీక్షలో గుణగుణాలన్నీ సరైన పంట దశలలో చేసెదరు. 63 ప్రజననంలో వాంఛనీయ లక్షణాలున్న మొక్కలను ఎంపిక చేసుకొని సాగు చేసే పురాతన పద్ధతిని వరణం అంటారు. 64 బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అన్నది స్వల్పకాలంలో ఖర్చుల ఉత్పత్తి పరిమాణం లాభాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. 65 భారతదేశంలో అతిపెద్ద రీఫైనాన్సింగ్ బ్యాంకు ఆర్బీఐ బ్యాంక్. 66 భారత ప్రభుత్వం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని 1982 సంవత్సరంలో ప్రారంభించారు. 67 రెండవ సహకార రుణ సంస్థల చట్టం 1912 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 68 ఎరువులను నీటిలో కలిపి మొక్కలకు అందించే పద్ధతిని ఫెర్టిగేషన్ అంటారు. 69 వర్షాభావ పరిస్థితులలో పైర్లపై పిచికారీ చేయుటకు ఉపయోగించే ఎరువు సల్ఫేట్ ఆఫ్ పొటాష్. 70 ఎక్కువ మొక్కల సాంద్రత వల్ల సింకు పరిమాణంలో మార్పు తగ్గుతుంది. 71 పిహెచ్ స్కేలును ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోరెన్సన్. 72 రబ్బర్ రోలర్ సెల్లర్లో రెండు రోలర్ల మధ్య వేగం నిష్పత్తి 1:0.8 ఉంటుంది. 73 భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామిక రంగం పత్తి పంటకు సంబంధించినది. 74 పప్పుధాన్య పంటలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. 75 ఆమ్ల నేలలు అధిక తేమ మరియు అధిక వర్షపాత పరిస్థితుల్లో ఏర్పడతాయి. 76 సాధారణంగా అన్ని పంటలని నూర్పిడి చేయుటకు ఉపయోగించే సిలిండర్ రాష్పబర్ సిలిండర్. 77 రబీ కంది విత్తన మోతాదు ఎకరానికి 6 నుంచి 8 కిలోలు. 78 అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కుసుమ పంటను సాగు చేయవచ్చు. 79 నువ్వుల నూనె గింజల పంట అధిక ప్రత్యుత్పత్తి కలిగిన పంట. 80 ఆల్ క్రాప్ థ్రెషర్లు గడ్డిలో గింజలు పోతుంటే క్లియరెన్స్ తగ్గించాలి. 81 తెగులు యాజమాన్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెగులు తీవ్రతను తగ్గించి దాని వలన కలిగే నష్టాన్ని తగ్గించడం. 82 ఎపినాస్టీ అనే లక్షణం వడల తెగులు వలన ఎక్కువగా కనబడుతుంది. 83 డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకృతి వరణ సిద్ధాంతం. 84 ఆముదంలో రసాయనిక ఉత్పరివర్తనను ఉపయోగించి అభివృద్ధి చేసిన రకం అరుణ. 85 మామిడిలో ఆలస్యంగా కోతకు వచ్చే నీలం తోతాపురి రకాలలో కాయను ఆశించు ఈగపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. 86 కూరగాయల నారమల్లలో సర్వసాధారణంగా కనిపించే తెగులు నానుడి తెగులు. 87 నిమ్మ తోటలో గానోడెర్మా వేరుకుళ్ళు తెగులు సోకినప్పుడు చెట్లు మొదల వద్ద పుట్టగొడుగులను గమనించవచ్చు. 88 మామిడిలో బూడిద తెగులు సోకినప్పుడు కాయలు పక్వానికి రాకముందే రాలిపోతాయి. 89 ప్రోటీన్ బాండింగ్ మరియు ఐసో ఎంజైమ్ల చర్యల మీద ఆధారపడి చేసే విత్తన పరీక్ష ఎలక్ట్రోఫోరోసిస్ పరీక్ష. 90 ప్రజననములో ప్రేరేపిత ఉత్పరివర్తనాలు మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త స్టడ్లర్. 91 ఆగ్రోబ్యాక్టీరియాలో ఉండే ప్లాస్మిడ్ టిఐ ప్లాస్మిడ్. 92 సైటోప్లాస్మిక్ పురుష వంధ్యత్వం శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకునే పంటల సంకర విత్తనోత్పత్తికి అనుకూలం.
93. స్వల్పకాలంలో మొత్తం వ్యయాల రేఖ మొత్తం ఆదాయం రేఖ ఖండించుకునే పాయింట్ దగ్గర లాభం నష్టం అవుతుంది. 94. అనేక సంస్థలు కొద్ది మార్పులతో ఒకే రకమైన వస్తువుల ఉత్పత్తి చేయడం ఏకస్వామ్య పోటీ మార్కెట్ యొక్క లక్షణం. 95. కాల వ్యవధి ఆధారంగా చేసుకొని మార్కెట్ని అతి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక మార్కెట్గా వర్గీకరించారు. 96. పాలు స్థానిక మార్కెట్కు ఉదాహరణ. 97. పరిపూర్ణ పోటీ మార్కెట్లో ధరపై ఎక్కువగా డిమాండ్ ప్రభావం ఉంటుంది. 98. ఋతుపవనాలు ఆలస్యం అయినప్పుడు నేలలో తేమ పరిమాణం 10 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే సిఫారసు చేయవలసిన పంట శనగ పంట. 99. కేంద్ర ప్రభుత్వం కరువు కమిషన్ను 1893 సంవత్సరంలో నిర్మించారు. 100. సంవత్సరం వర్షపాతం 750 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండే ప్రాంతాలలో చేసే వ్యవసాయాన్ని మెట్ట భూమి సాగు అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లెర్న్ ఏ లైన్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టిన ఇంపార్టెంట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.